ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం టాస్క్ నాయకులు విలాస్ అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సంఘ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీసీఐని కేంద్రం తుక్కు కింద అమ్మేయాలంటుందని అన్నారు. 2005లో కేంద్రం 4 పరిశ్రమలను పునరుద్ధరించుకుందని, అందులో ఆదిలాబాద్ సీసీఐ కూడా ఒకటిగా ఉందన్నారు. అయితే అప్పటి కేంద్ర మంత్రి ఆదిలాబాద్కు అన్యాయం చేసి తన నియోజకవర్గం అస్సాంలో ఫ్యాక్టరీని పునరుద్ధరణ లిఫ్ట్లో చేర్చాలని ఆరోపించారు. సిమెంట్ తయారీకి తగిన ముడిసరుకు కూడా విస్తారంగా ఉన్న ఆదిలాబాద్ సీసీఐని తెరిపించాలని డిమాండ్ చేశారు. సీసీఐ పునరుద్ధరించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. సీసీఐని పునఃప్రారంభించేంత వరకు సీసీఐని తుక్కు కింద సీసీఐని తుక్కు కింద సీసీఐని పునఃప్రారంభించేంత వరకు సీసీఐని పునఃప్రారంభించేంత వరకు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపన అనేది 1969 నుండి అది ఇక్కడ స్థాపించాలని అప్పుడున్నటువంటి ప్రభుత్వము నిర్ణయం ప్రకారం ఇక్కడ స్థాపించబడ్డది. ఇక్కడ బ్రాడ్ గేజ్ లేకుంటే బ్రాడ్ గేజ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి ఏమంటే సీసీఐ 1991 నుండి 95 వరకు లాభాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలసీ ప్రకారము దాన్ని BIFRకు రిఫర్ చేయడం జరిగింది. అంటే ప్రైవేటైజేషన్ పాలసీ కావాలని, అంటే ప్రాఫిట్స్ ఉన్న తర్వాత కూడా దాన్ని BIFRకు రిఫర్ చేయడం జరిగింది. BIFRలో పలు దఫాలు కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రపోజల్లో కూడా ఆదిలాబాద్ పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. చివరికి 2005లో 2005 వరకు 4 CCIలను పునరుద్ధరించాలని చెప్తే అందులో 3 సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ 3 కూడా ఆదిలాబాద్ ఉండే. కావాలని అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి ఆదిలాబాద్ని పక్కకు పెట్టేసేసి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసాంలో ఉన్నటువంటి CCIని అలా యాడ్ చేసి మన CCIని దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. అయితే ఇది అన్యాయం జరిగిందని ఆదిలాబాద్ CCI ఎంప్లాయీస్ యూనియన్ AITC ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు వరకు